శ్రీ మహాగణపతి ఆకాశపదాభ్యో నమః. తర్వాత కొంచెం గంధం పెట్టండి. ఒక పూజ చేస్తే గంధం పెట్టండి. ఓం తర్వాత ఇప్పుడు కలసం మీద కొంచెం పసుపు चंद्र पूजा चंद्रध्यानम योक्ष्यामि मनस पीडो प्रशांतयेत ओम चंद्रग्रहाय नमः मंगल ग्रह पूज ग्रह संप्राप्ते पूज पूजा चकारेत पूज्ञानं प्रवक्ष्यामि नेत्रपीडो प्रशांतयेत ओम पूज ग्रह शरत् लक्ष्मी विभागे तुष्टाय नमः पुष्टाय नमः प्रभुये नमः शांताय नमः सुवर्णे नमः श्रिये नमः भास्कराय नमः हिरण्याय नमः परालोहाय घोरेभ्यो नीराजनम्
సమర్పయామి. ఏడు జగదంబా మాతాకి, జగదంబా మాతాకి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ 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 గెలవలమ్మ మాత బ్రహ్మోత్సవాల కార్యాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వంగూరు గ్రామంలో ఈ గెలవలమ్మ మాత దేవాలయం చాలా ఫేమస్ ఉంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము మన శ్రావణ్ కృష్ణపక్ష తిది పంచమి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము పంచమి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు 5 రోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ జాతర. అయితే ఇవాళ కూడా ఈ రోజు నుంచి మన గెలవలమ్మ దేవాలయంలో ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 5 రోజు మన జాతర. ఇవాళ పొద్దుగాల శ్రీ మాతా గెలవలమ్మ తల్లికి మన పంచామృత అభిషేకం మహాభిషేకం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు గణపతి పూజ పూర్తిగా అయింది. కొంచెం సేపటి తర్వాత మన పల్లకి సేవ నగర పల్లకి సేవ కార్యాలు ఉంటుంది. అయిన తర్వాత మన ఈ రోజు మన సాయంత్రం కొంటోలు బోనాలు కూడా ఉంటుంది. బోనాలు 5 రోజు ఉంటది. అంటే ఈ రోజు ప్రారంభం అయిన తర్వాత రేపు మన కాపులు బోనాలు ఉంటది. బోనాలు అంటే చాలా మంది చాలా రష్ ఉంటది బోనాల్లో. అయితే మన ఇవాళ బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం రోజు అంటే మా అమ్మవారి రోజే. ఆ రోజు 5 రోజు జనాలు చాలా లక్ష జనాలు ఇక్కడ మన గెలవలమ్మ మాత తల్లికి దర్శనం చేసుకుంటారు. లక్షల జనాలు 5 రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 5 రోజు బోనాలు ఉంటది. తర్వాత ఇక్కడ మన దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అర్చకులు ఆయగారులు కూడా ఉంటారు. మనం కూడా ఇక్కడ జాతరకి 5 రోజు జాతరకి మనం ఇక్కడ వస్తాం. మా ప్రాపర్ అంటే ఈ హైదరాబాద్ శ్రీశైలం రోడ్ హైవే సాయిబాబా టెంపుల్ డిండి. మనం ఇద్దరం పూజారి. మన గెలవలమ్మ మాతా దేవాలయంలో కూడా పూజారి ఇక్కడ పర్మనెంట్ కూడా ఉంటారు. తర్వాత ఇక్కడ దర్శనం చేసి వచ్చేటోళ్ళు భక్తులు దర్శనం 5 రోజు దర్శనం చేయాలి. అర్చన పూజ మంచిగా చాలా మంచిగా మన దేవాలయంలో చాలా ఫేమస్. అర్చన పూజ తర్వాత తీర్థప్రసాదం దర్శనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఏదైనా కార్యాలంటే ప్రతి సంవత్సరం మన టెంపుల్లో లక్ష జనాలు మా చాలా మంచిగా ఇక్కడ పూర్తిగా మన బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. గెలవలమ్మ మాత టెంపుల్ బంగూరు. నా పేరు శేఖర్. నేను గెలవలమ్మ మాత ఆలయ టెంపుల్ చైర్మన్. ఈ జాతర 80 ఏళ్ళకెళ్ళి జరుగుతున్న జాతర. అమ్మవారు చాలా ప్రతిష్ట గలది. ఈ జాతరకు వచ్చిన భక్తులకు అడిగిన కోరికలు అమ్మవారు తీర్చడంతో పాటు ఒంగూరు ఈ పక్కన గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ప్రతి ఒక్కరి కోరిక అడగంగానే తీరుస్తూ ఈ గ్రామస్తులని చాలా విశిష్టగా ఉండడము అమ్మవారి మా ఆశీస్సులు. మాకు ఎంతో కన్నుల పండుగగా ఈ ఉత్సవాలు జరుపుకుంటాము. ఇది 13 నుంచి 17 వరకు 5 రోజులు జరిగే జాతర. చాలా పెద్ద జాతర. మేము మా ఊర్లో చాలా పెద్ద జాతర, చాలా ఉత్సవమైంది. అమ్మవారి ఈసారి నా చేతుల మీద జరగడం నేను ఎంతో కన్నుల పండుగగా అనుకుంటున్నా. గ్రామస్తులకు ఈ జాతర వచ్చిన భక్తులకు కోరిన కోరికలు కోరి అమ్మవారు తీరుస్తుంది. ఇంచుమించు 10,000 మంది రోజు భక్తులు వస్తుంటారు. 14-15 చాలా పెద్దగా ఎత్తున బండ్లు బోనాలు వస్తుంటాయి. ఫస్ట్ రోజు వైశ్యుల బోనాలు బండ్లు తిరుగును. సెకండ్ రోజు రెడ్డీసు గౌడ్స్ ఇతర బోనాలు. థర్డ్ రోజు ముదిరాజు బోనాలు, శ్రీకృష్ణ జననం, తర్వాత డోలారోను, తర్వాత ఉట్లు కొట్టడము జరుగుతుంది. రథం తేరు కూడా తిప్పబడును. దానితోటి ఉట్లు కొట్టడం తర్వాత జాతర సమార్పం అవుతుంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సహకారాలు చేసినాము. వసతులు కూడా చాలా బాగా చేసినాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనము చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నాము. గ్రామము నాగర్ కర్నూల్ జిల్లా ఒంగూరు మండలంలోనిది. ఈ అమ్మవారు గెలవలమ్మ మాత అంటారు. ఈ అమ్మవారు వెనకటికి మా పూర్వీకులు ఒక రాజ్యం నుంచి ఆవులను తీసుకొస్తే తెల్ల ఆవులను నల్ల ఆవులను చేయడము, నల్ల ఆవులను తెల్ల ఆవులను చేయడము,
ఇటువంటి కార్యక్రమం చేసి ఒంగూరు వాళ్ళని గెలిపించినందుకు గెలవలాంబ మాత అని ఈడ పేరొందింది. ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి మనకు ఇది మా పూర్వీకుల కాడ నుంచి ఇది నడుస్తుంది. మేము అదే కొనసాగిస్తూ ఈ అమ్మవారిని తొలుత పాతగా చిన్న బండరాళ్ళల్లో ఉండే దానిని పెద్దగా చేసి చిన్న గుడి కట్టారు. ఆ గుడి తర్వాత మళ్ళీ కొంచెము పెద్దగా అయిన తర్వాత మళ్ళీ గ్రామస్తులు అంతా కలిపి మళ్ళీ పెద్ద గుడి కట్టుకున్నాము. ఆ తర్వాత జాతర కూడా చిన్న జాతర నుంచి పెద్దగా ఎదుర్కొంటూ వచ్చి ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టికుల్ని అతిపెద్ద జాతరగా పేరొందినది. మరియు ఈ ఏరియా అమ్మవారంటే సకల సంపదలతో కానీ ఇంకొకటి మాకు వేరే పీడ భయం కానీ దొంగల భయం కానీ మా అమ్మవారు ఎప్పుడు ఎల్లవేళలా మమ్మల్ని రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ